#1 స్టూడెంట్ షో. తగ్గేదల ఎక్కడికి వచ్చింది ఈరోజు? రైస్ కాలేజ్ ఇన్ ఒంగోల్. టాప్ లేచే పర్ఫార్మెన్స్ చూడాలన్నా, కడుపుబ్బా నవ్వే ఎంటర్టైన్మెంట్ చూడాలన్నా ఈ ప్రపంచంలో ఒకే చోట రావాలి, అది మన రైస్ కాలేజ్ కి. ఇంకా మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. రవి, నేను గెలవటం ఎలానో పక్క, నీకెందుకు టైం బొక్క? ఆ పిల్ల బచ్చాలతో అవసరం అంటావా మాకు ఇప్పుడు? పిల్ల బచ్చ ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. భయపడే వాళ్ళే మా దగ్గరికి వచ్చి బేరాలు ఆడతారు, మా దగ్గర బేరాలు లేవమ్మా. మా దగ్గర బేరం లేవమ్మా. మేము తొడగొడితే ప్రాణాలే పోతాయి, మాతో ఏంటి మీకు? పిల్ల బచ్చాలు అన్నారంట. నువ్వు తొడ కొడితే మెడ తల 2 నరికేస్తా. అవునా? కరెక్ట్ చెప్తున్నా ఫాస్ట్ గా డైలాగ్ ని. నువ్వు తొడ కొడితే తోడా తోడా నై తోడా. నువ్వు తొడ కొడితే మెడ తల 2 నరికేస్తా. నరికేస్తా. ఒంగోలు గిత్తకి వీధి కుక్కలకి తేడా తెలీదు, వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు బాబోయ్. హలో, మేము ఆడడానికి రాలేదు, పోరాడడానికి వచ్చాం. గెలుస్తాం, గెలిచి చూపిస్తాం. గెలుపు ఎవరిది సొంతం. ఎవరైతే బాగా ఆడి గెలుస్తారో వాళ్ళ సొంతం. ఆటకి సిద్ధం, జరుగుతుంది యుద్ధం. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, గంట కొట్టాలి, తిరిగి వచ్చి నా చేయి కొట్టాలి. ఎవరైతే ఫస్ట్ వస్తారో ఆ టీం నే ప్రశ్న అడుగుతా. 3, 2, 1 గో. ఫస్ట్ వచ్చింది మీరు కాబట్టి ఒక ఆడియో వినబడుతుంది మీకు. ఆ ఆడియో జాగ్రత్తగా వినండి, ఒకటేసారి వినబడుతుంది. విన్న తర్వాత నేను క్వశ్చన్ అడుగుతా. మీ ముగ్గురులో ఎవరన్నా ఆన్సర్ చేయొచ్చు, మీ ముగ్గురే ఆన్సర్ చేయాలి. ఆడియో ప్లీజ్. ఆరాసే ప్యారు అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. ఆరాసే ప్యారు అందం తన ఊరు, దిల్ మాంగే మోరు, ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే, నా రోజా నువ్వే. ఈ పాట ఏ సినిమా? ఖుషి. ఖుషి. ఈ సినిమా హీరో ఎవరు? విజయ్ దేవరకొండ. హీరోయిన్ ఎవరు? సమంత. వెరీ గుడ్. ఇప్పుడు అసలైన క్వశ్చన్. ఇప్పటి వరకు అయితే విన్న పాటలో ఎన్ని ఆడవాళ్ళ పేర్లు వచ్చాయి? అవి ఏవేవి? 2. ఓన్లీ 2 ఫీమేల్ నేమ్స్. ఏవేవి? రోజా. రోజా. టైమ్ అప్. 2 కానీ ఒకటే చెప్పారు. ఎంతమంది ఆడవాళ్ళ పేర్లు వచ్చినాయి? 3. ఏవేవి? రోజా, అంజలి, గీతాంజలి. 3 ఎస్. ప్లే ది సాంగ్. ఆరాసే ప్యారు అందం తన ఊరు, సారే హుషారు బేగం బేజారు. బేగం. ఆరాసే ప్యారు అందం తన ఊరు, దిల్ మాంగే మోరు, ఈ ప్రేమే వేరు. నా రోజా నువ్వే, నా దిల్ సే నువ్వే, నా అంజలి నువ్వే, గీతాంజలి నువ్వే. నా ప్రేమ. ప్రేమ అనేది కూడా ఫీమేల్ నేమ్ కాబట్టి ద టోటల్ నంబర్ ఇస్ 5. కానీ మీరు చెప్పింది 3, మీరు చెప్పింది 2. దగ్గరగా ఉన్న నంబర్ మీరు చెప్పారు కాబట్టి పాయింట్. కుర్చీని మాట్లాడబెట్టి సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. అడుగు హైదరాబాద్ వస్తుంది, అట్లనే ఉంది. మీరు వచ్చారు ఫస్ట్, మీకోసం ఆడియో రెడీ. ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు 2 పక్షురాయను
వేళ్ళ చివర పూలు పూచెను కడుపుమలే దిగి నీ సమాయను రాలయాలే 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 రాలయాలే. ఇప్పుడు క్వశ్చన్ అరే అరే అని ఎన్నిసార్లు వచ్చింది? 6 times. 6. ఎన్ని టైమ్స్ వచ్చింది? 15. 15 times. అరే అరే జస్ట్ అరే అరే 15 times. 6 and 15. And that is both of them are the wrong answers. అది యాక్చువల్లీ అరే అరే కాదు. అలే 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 అలే. ఇప్పుడు అసలైన క్వశ్చన్ అడుగుతున్నా. ఈ పాటలో ఏమి దిగి మీసాలయ్యాయి అని లిరిక్ వస్తుంది. మెట్లు. మెట్లు దిగి మీసమైనాయి. గ్రేట్ రను. కనుబొమ్మలే దిగి మీసమాయను కనుబొమ్మలే దిగి మీసమాయను. ప్లే ది ఆడియో. ఎగిరి దుమికితే నింగి తగిలెను పదములు రెండు పక్షురాయను వేళ్ళ చివర పూలు పూచెను కడుపుమలే దిగి నీ సమాయను రాలయాలే రాలయాలే. రెడ్ ఆన్సర్. పాయింట్ వచ్చింది. మూడో పాయింట్. 3, 2, 1 గో. ఫస్ట్ వచ్చింది నువ్వు, కానీ గంట కొట్టలేదు. గంట కొట్టింది ఆవిడ. నువ్వు పైన దాన్ని పట్టుకున్నావు, గంటను కొట్టాలి. సో మీకోసం ఆడియో వస్తుంది, వినండి. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా సినిమా పేరు ఏందో తెలుసా? ఓసే రాములమ్మ. ఓసే రాములమ్మ. ఈ పాటలో ఇప్పుడు ఇన్నంత సేపు ఎన్నిసార్లు రాములమ్మ అని వచ్చింది? 7, 8. 7 8 8. 8 6 8 or 6. ప్లే. ఓ ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా It is the right answer. కానీ పెళ్ళి ఎగచుకోలల్లి లల్లి ఆలట్టు కానీ పెళ్ళి ఎవరప్పొడది తల్లి. Congratulations, రైస్ కాలేజ్ నుంచి విన్నర్. వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. అయినా సింహాసనం మీద కూర్చునే అర్హత పైన ఆ ఇంద్రుడిది, కింద ఈ రవికిరణుడిది. ఇది రీక్రియేట్ చేయాలి. ఎవరు చేస్తారు ఫస్ట్? నేనున్నా నాయనమ్మ. దా తాత దా ఇట్రా. నీ పేరేంటన్నా? సందాని. సందాని. రెడీయా? 3, 2, 1 గో. రే వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే. ఆడ మ్యూజిక్ వస్తుందని చెప్పిందా? ఏ వీరశంకర్ రెడ్డి అన్నప్పుడు ఆ మ్యూజిక్ వస్తుంది, దాని తర్వాత డైలాగ్. రెడీ? 3, 2, 1 యాక్షన్. రే
వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సింహాసనంలో కూర్చుండే అర్హత అక్కడ ఆ ఇంద్రుడి, ఇక్కడ ఈ ఇంద్రసేన రెడ్డిదే. ఇదంతా కాదు కానీ పూలకొండి నిందుతాను ఎవరా వెరీ గుడ్ సన్నాని. రెడీ నెక్స్ట్ పేషెంట్. యాక్షన్. వీరశంకర్ రెడ్డి. పోయింది కాదు, తొందరగా వచ్చింది. మ్యూజిక్ కి ఛాన్స్ ఇవ్వాలి అక్కడ నువ్వు. 3, 2, 1 టేక్ నంబర్ 20 యాక్షన్. వీరశంకర్ రెడ్డి. మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా. కూర్చునే అర్హత అక్కడ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన రెడ్డిది. నీ పెళ్లి షూటింగ్ ఏమైనా జరుగుతుందా? నేను పౌరుషంగా చేయండి. నీ పేరు నాన్న? ఇండస్ట్రీ. నీ వాయిస్ వింటే నాకు ఎందుకో డౌట్ వేస్తుంది. రెడీ 3. ఏంది మా ఇదే? అప్పుడే సన్మానం ఎందుకు మే? ఇందు రెడీ పూజిత, నువ్వు నీకు అలవాటు అయిపోయింది కదా. రెడీ 3, 2, 1 యాక్షన్. ఇండస్ట్రీ టైం పడుతుందా? ఆమె పీకనికి వచ్చింది కదా. వీరశంకర్ ఏ రెడ్డి. ఆగే, ఇప్పుడు పీకలేదు. రెడీ 3, 2, 1 యాక్షన్. వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. దొబ్బిందా? పూర్తిగా దొబ్బిందా? ఆడ మ్యూజిక్ వస్తుందిరా అని చెప్తూనే ఉన్నా. లాస్ట్ టేక్ నాన్న, ఇంకోసారి పీకినట్టు చేయి. 3, 2, 1 యాక్షన్. వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎవడన్నా డైలాగ్ చెప్పినాక మ్యూజిక్ వస్తే ఇట్లనే కోపంగా ఉండాలి. వీరశంకర్ రెడ్డి మ్యూజిక్ వస్తుందా? మొక్కే అంత గ్యాప్ ఎందుకు నాన్న? ఆ పౌరుషం రెడీ ఉండు. యాక్షన్. వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీక. ఇప్పుడు నువ్వే ఆ సన్మానం తీసుకొని నువ్వు వేసుకుని పో. కూర్చొని చెయ్యి. నేను ఆ లాస్ట్ కి తన్నేది చెయ్యి. చెప్పే, అబ్బాయి నచ్చాడా? ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఇంద్రసేన రెడ్డిది. ఇప్పుడు సన్మానం చేయమే. ఏంది మే, ఏం కావాలి? రెడీ డైలాగా? రెడీ. ఏంది మే, వాట్స్ నేమ్ మే? జ్యోతి. రెడీయా? రెడీ 3, 2, 1 యాక్షన్. ఏ వీరశంకర్ రెడ్డి. కాదు, ఏ కాదు, కే వీరశంకర్ రెడ్డి. ఏకే ఏం లేదు, వీరశంకర్ రెడ్డి. డైరెక్ట్ 3, 2, 1 యాక్షన్. వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా.
తీసుకుని వెళ్ళు, ప్రసాదం తీసుకుని వెళ్ళు. చెప్పే డైలాగ్. మర్చిపోయా. ఎన్ని తన్నే తెలియదు. తన్ని సిలిపి. దా నీకోసం వెయిటింగ్. ఏం పేరు నాన్న? సాయి దివ్య. సాయి రాలేదా, దివ్య రాలేదా? ఇద్దరు నువ్వేనా? వెరీ గుడ్. 3, 2, 1 యాక్షన్. వీరసింహారెడ్డి. సింహారెడ్డి ఆడవాడు మే. ఎవడాడు మే చెప్పు. మీ క్లాసా? మీ ఇంటి దగ్గర ఉంటాడా? ఓ మీ బావా. బావా రెడీ మే యాక్షన్. వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇక్కడ ఈ సింహాసనం మీద ఆ టచ్ వల్లనే ఇదంతా. ఇక్కడ ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత ఈ ఇంద్రసేనారెడ్డిది. ఈ సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డిది. సో ఇందులోకి వెళ్ళి అందరు డైలాగ్ ని దొబ్బెట్టారు. అందరు హ్యాపీగా దుబ్బెట్టారు. కానీ ఎవరు బాగా చేశారు యాక్టింగ్ అంటే ది ఫస్ట్ ప్రైజ్ గోస్ టు కంగ్రాచులేషన్. అండ్ సెకండ్ ప్రైజ్ గోస్ టు డైలాగ్ ఎవరు బాగా చెప్పారంటే కంగ్రాచులేషన్. ఫైనలీ అందరు డైలాగులు దొబ్బెట్టినా, అందరు యాక్టింగ్ దొబ్బెట్టినా, ఒక్కరు మాత్రం నవ్వుతూ ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తా ఉన్నారు. గౌతమి నీ చేతుల మీదుగా ఎవరికని. Let's start a final round. బిడ్డా ఇది నా అడ్డా. బెలూన్ తీసుకెళ్లి ఆ రింగ్ లో పెట్టాలి. మీరు గోన్ సంచుల్లో 2 కాళ్ళు పెట్టాలి. దూక్కుంటూ వెళ్ళి ఆ బెలూన్ ని పగలగొట్టాలి. మీరిద్దరూ సేమ్ టైం లో ఆడతారు. ఎవరైతే ఎక్కువ బెలూన్స్ పగలగొడతారో ఆ టీమే విన్నర్. గాట్ ఇట్? ఒకరు వెళ్ళి పగలగొట్టినా పగలగొట్టకపోయినా అక్కడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత వేరే వాళ్ళకి వెళ్ళి వేరే వాళ్ళు వెళ్ళిపోతారు అందులో. ఆల్రైట్ 3, 2, 1 గో. దూసుకొచ్చే ఫ్లయింగ్ కిస్సు, ఓ నిప్పులాగా నన్ను తాకి పెంచని పల్సు, అది ఒంటిలోని చేసి నల్లరి నీకేం తెలుసు. ఫుల్ కిస్కో, ఫుల్ కిస్కో, ఫుల్ కిస్కో, ఫుల్ కిస్కో. నువ్వు కళ్ళతోటి విసురుకుంటే లవ్ సిగ్నల్స్, నా ఈడులో నా షురు ఇంకా ఎప్పన్ డ్రెస్, ఆ బ్రేకులు లేని బ్రేకు రాజు నీకేం తెలుసు. ఫుల్ కిక్కో, ఫుల్ కిస్కో, ఫుల్ కిక్కో, ఫుల్ కిస్కో. నువ్వు చదివేసి పారేసిన లవ్ నోవెల్స్, నువ్వు వాడేసి ఆరేసిన వెజిటబుల్స్, అవి నా కంట పడుతుంటే ఆ మంట నీకేం తెలుసు. ఫుల్ కిస్కో, కిస్కో, ఫుల్ కిస్కో, ఫుల్ కిస్కో, ఫుల్ కిస్కో, 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 కిస్కో.
అవి చూడగానే హార్మోన్స్ లో నో బ్యాలెన్స్ ఇక రాత్రి రెండు వాటర్ లో నీకేం తెలుసు ఫుల్ కిక్ ఇద్దరి బాడీ ఫీలింగ్స్ మ్యాచింగ్ మ్యాచింగ్స్ ఇక డిసై మధ్యన డిస్టెన్స్ దేనికి నీ సెన్స్ నువ్వు ఇచ్చేస్తే గ్రీన్ సిగ్నల్స్ ఫుల్ కిక్ ఫుల్ కిక్ ఫుల్ కిక్ ఫుల్ కిక్ కిక్ రే వెరీ గుడ్. సో ఫైనల్ గా ఎవరు ఎక్కువ పగలగొట్టారు? మీ టీమా చేయితో కూడా పగలగొట్టారు. కొన్ని అయితే పగలలేదు, తుస్సనున్నాయి కొన్ని. ఎవరైతే కరెక్ట్ గా కూర్చొని పగలగొట్టారో చూద్దాం. మీరు టోటల్ గా 7 పగలగొట్టారు అండ్ మీరు వాళ్ళకంటే జస్ట్ ఒక్కటి ఎక్కువ పగలగొట్టారు. రౌండ్ Alright, so congratulations. Round win అయినందుకు రైస్ కాలేజ్ నుంచి. Alright, so that brings to the end of this episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. Until then, keep watching and keep saying.